హాయ్ ఫ్రెండ్స్, బౌన్స్ బ్యాక్ ఛానల్కి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 2, గ్రూప్ 3 లాంటి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు రాబోయే గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్ కోసము ఒక మంచి ప్రిపరేషన్ ప్లాన్ ఇవ్వండి. దాని ప్రకారము చదువుకుంటాము. లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ఎఫెక్టివ్గా చేయడం కోసం ఒక ప్లాన్ రెడీ చేయడం అని చెప్పేసి రిక్వెస్ట్ చేశారు. దానికోసమే గతంలో అంటే 15 days అగో నేను అనౌన్స్ చేసిన ఒక మంచి ప్రిపరేషన్ ప్లాన్ ఇస్తా అని చెప్పేసి. సో ఇప్పుడైతే ఆ ప్రిపరేషన్ ప్లాన్ తీసుకొని మీ ముందుకు వచ్చాను. అయితే ఈ ప్రిపరేషన్ ప్లాన్ ఏంటి, అసలు ఇందులో ఎలాంటి కాన్సెప్ట్ ద్వారా మనం ముందుకెళ్తాము, ఇది మీకు వర్కౌట్ అవుతుందా అవ్వదా, అదేవిధంగా మీరు ఈ ప్లాన్ ప్రకారం ఎలా చదవాలి, ఏం చదవాలి, ఎప్పుడు చదవాలి, ఇలాంటి అనేక అంశాలు ఈ వీడియోలో ఉంటాయి. ఈ వీడియో పూర్తిగా చూస్తే మన ప్లాన్ అర్థమవుతుంది. తర్వాత మీకు నచ్చితే ఈ ప్లాన్ని ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు, దీని ప్రకారం చదవచ్చు, నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. సో వీడియోని అయితే పూర్తిగా చూడండి, మన ప్లాన్ తెలుసుకోండి. ఆ తర్వాత మీకు ప్లాన్ నచ్చితే కనుక మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్లాన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అంటే ఈ పీడిఎఫ్లు అంటే ఏం లేదు, ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ ప్లాన్ ఏదైతే ఉందో ఇది మొత్తం కూడా పీడిఎఫ్ రూపంలో కానీ ఫొటోస్ ఇమేజెస్ రూపంలో కానీ షేర్ చేసిన అక్కడ మీరు వాటిని సింపుల్గా డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రింట్ కూడా తీసుకొని పెట్టుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు. అయితే ఈ కాన్సెప్ట్ ఏంటో మొత్తం తెలియాలంటే మాత్రం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఓపికగా. ఓకే, సో ఫ్రెండ్స్, చాలామందికి ప్రిపరేషన్ చేయాలని ఉంటుంది. రీసెంట్గా జరిగిన గ్రూప్ 2, గ్రూప్ 3 లాంటి ఎగ్జామ్స్లో చాలామంది దగ్గరకు వచ్చి మిస్ అవుతున్నారు. కొంతమంది మధ్యలోనే సగం ప్రిపరేషన్ చేసి లేదంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఎగ్జామ్కి 5 లక్షలకు పైగా అప్లికేషన్స్ వచ్చినాయి, 2,50,000 పైగా రాశారు. గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు. సో వాళ్ళలో రెండు కలిపి గ్రూప్ 2, గ్రూప్ 3 కలిపి దాదాపుగా 2,000 మంది మాత్రమే సక్సెస్ అవుతారు, అంటే వేకెన్సీస్ ప్రకారము. మిగతా వాళ్ళందరూ కూడా రీస్టార్ట్ చేయాలి ప్రిపరేషన్, లేదా వదిలేయాలి. ఒక 10% మెంబర్స్ వదిలేసినా కూడా 90% అంటే కనీసం ఒక 4 లక్షల మంది రీస్టార్ట్ చేస్తారు ప్రిపరేషన్. వాళ్ళతో పాటు ఒక 2-3 లక్షల మంది కొత్త వాళ్ళు, అంటే రీసెంట్గా డిగ్రీలు కంప్లీట్ అయినటువంటి వాళ్ళు కూడా నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం రెడీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో 5 లక్షలకు పైగా, తక్కువలో తక్కువ 5 లక్షలకు పైగా, ముఖ్యంగా గ్రూప్ 3ని గ్రూప్ 4తో మెర్జ్ చేస్తున్నారు కాబట్టి దానికి 10 లక్షల వరకు కూడా అప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మరి ప్రిపరేషన్ ఎలా చేయాలి అనేది ఈ కాన్సెప్ట్. ఓకే, సో మొత్తం చూద్దాము. అయితే ఇక్కడ ఈ కాన్సెప్ట్ వచ్చేసి తయారు చేసింది నేనే, అంటే మొత్తం ఈ కాన్సెప్ట్ రూపకర్త నేనే, అదేవిధంగా టైం టేబుల్ సెట్ చేసింది నేనే, అదేవిధంగా ప్లాన్ డ్రాఫ్ట్ అంటే దీన్ని రాయడము, ఈ ప్లాన్ని రెడీ చేసి ఈ విధంగా అందించేది కూడా నేనే. సో మొత్తం కూడా నేనే, అంటే దీన్ని మీకు అందిస్తుంది నేనే, ఇంప్లిమెంటేషన్ చేయాల్సింది మీరు, నేను కాదు. సో దీన్ని వర్కౌట్ చేయాల్సింది, ఇంప్లిమెంట్ చేయాల్సింది మీరు. రెడీ చేసింది, ప్లాన్ ఇస్తుంది నేను, ఆయుధం ఇస్తుంది నేను, దాన్ని వాడాల్సింది మీరు. సో ప్లాన్ బై బీబీసీ మహేష్ అని చెప్పేసి పెట్టడం జరిగింది. ఇక కాన్సెప్ట్ వచ్చేసి R+RRR కాన్సెప్ట్, R+RRR కాన్సెప్ట్ ఫర్ ఎఫెక్టివ్ ప్రిపరేషన్. ఎఫెక్టివ్ అంటే ప్రభావవంతమైన, అంటే చదవడం కాదు, ఆ చదివింది మీకు ఎఫెక్ట్ చూపించాలి, ఆ ఎఫెక్ట్ పాజిటివ్గా ఉండాలి, ఆ పాజిటివ్ ఎఫెక్ట్ అనేది మీకు ఫలితము, రిజల్ట్ ఇవ్వాలి. సో దానికోసమే ఈ ప్లాన్. అయితే టీజీపీఎస్సీ గ్రూప్ 2, గ్రూప్ 3 ప్రిపరేషన్ ప్లాన్ 2025 అని పెట్టినా కదా, మరి ఇది ఓన్లీ గ్రూప్ 2, గ్రూప్ 3 కోసం మాత్రమేనా అనే డౌట్ మీకు రావచ్చు. అయితే సేమ్ సిలబస్, అంటే పేపర్లు ఎలాగైనా ఉండొచ్చు కానీ సబ్జెక్ట్స్ ఆల్మోస్ట్ ఇవే ఉన్నటువంటి అన్ని ఎగ్జామ్స్కి పనికొస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో మీకు పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ నోటిఫికేషన్స్ ఉంటాయి. వాటిలో కూడా ఆల్మోస్ట్ గ్రూప్స్కి ఉండే సిలబసే ఉంటుంది. వెయిటేజ్లు మారొచ్చు, పేపర్ ప్యాటర్న్ మారొచ్చు, అంతే తప్ప సబ్జెక్ట్స్ అవే ఉంటాయి. సో ఎస్ఐ ఆఫ్ పోలీస్, పోలీస్ కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, విలేజ్ లెవెల్ ఆఫీసర్స్ అనేది ఒకటి రాబోతుంది కదా నోటిఫికేషను. సో దానికి సంబంధించి ఇతర ఏవైనా ఎగ్జామ్స్ ఉంటే వాటికి, ఇక చాలా ఎగ్జామ్స్కి టీజీపీఎస్సీ నిర్వహించే అనేక పరీక్షలకు మీకు ఫస్ట్ పేపర్ ఉంటుంది, జనరల్ స్టడీస్ పేపర్. ఆ జనరల్ స్టడీస్ పేపర్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్. సో ఈ విధంగా అన్నిటికీ కూడా ఈ ప్రిపరేషన్ ప్లాన్ వర్కౌట్ అవుతుంది. అలా కాకుండా ప్రత్యేకమైనటువంటి పేపర్లు, అంటే డిఎస్సిలో రకరకాల సబ్జెక్ట్స్ ఉంటాయి, అదేవిధంగా మనకు ఇంజనీరింగ్లో స్పెషల్ పేపర్స్ ఉంటాయి. అలాంటి ప్రత్యేకమైన పేపర్స్ ఉంటే మాత్రము మీరు దానికి అదనంగా ఇతర షెడ్యూల్స్ వేసుకోవాల్సి ఉంటుంది. ఇది మాత్రము గ్రూప్ 2, గ్రూప్ 3 కోసం ఎక్స్క్లూజివ్గా తయారు చేసిన ప్లాను. దీన్ని సేమ్ సిలబస్ ఉండే ఇతర పరీక్షలకు కూడా మీరు వాడుకోవచ్చు. ఇది వర్కౌట్ చేస్తే, ఇది ఇంప్లిమెంటేషన్ చేస్తే అనేక రకాల పరీక్షలకు కూడా పనికొస్తుంది. ఎస్పెషల్లీ ఎస్ఐ, కానిస్టేబుల్ లాంటి ఉద్యోగాలకు కూడా పనికొస్తుంది. ఓకే, ఇక మనం ఈ స్లాట్ 1, స్లాట్ 2, ఈ డేట్స్, అదేవిధంగా ఇక్కడ రాసిన సబ్జెక్ట్స్ ఇవన్నీ తెలుసుకునే ముందు అసలు ఈ కాన్సెప్ట్కి సంబంధించినటువంటి ముఖ్యమైన సూచనలు, అదేవిధంగా కాన్సెప్ట్ ఎలా ఉంది తెలుసుకున్న తర్వాత ఇక్కడ టేబుల్ ఇచ్చినటువంటి షెడ్యూల్ చూస్తే అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, సో ఫ్రెండ్స్, ముఖ్యమైన సూచనలు కొన్ని ఇన్స్ట్రక్షన్ చెప్తా, అవి చూసిన తర్వాత మీరు ప్లాన్ చూద్దాము. సో ముఖ్యమైన సూచనలు ఏంటంటే, ఫస్ట్ వన్ వచ్చేసి ఈ ప్రిపరేషన్ ప్లాన్ అనేది మీకు నచ్చితేనే ఫాలో అవ్వండి. ఇక్కడ మీకు నచ్చితేనే అంటే
మీరు ఈ ప్లాన్ అనేది మీకు వర్కౌట్ అవుతుంది, మీరు సక్సెస్ అవుతారు అనే ఒక బిలీఫ్, ఒక నమ్మకం మీకు వస్తేనే ఫాలో అవ్వండి. లేదు అని అంటే మీరు స్కిప్ చేయొచ్చు. మీకు నచ్చుతుందా లేదా తెలియాలంటే మొత్తం చూడండి, వీడియో మొత్తం చూస్తే అప్పుడు మీకు అర్థమవుతుంది. అయితే మీకు కనుక ఆల్రెడీ ఒక మంచి ప్రిపరేషన్ ప్లాన్ ఉండి అది ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వడానికి వస్తే, లేదంటే మిడిల్లో ఉంటే మాత్రం ఈ ప్లాన్, నేను ఇచ్చే ప్లాన్ని ఫాలో అవ్వద్దు. లేదు మీరు ఆల్రెడీ ఫాలో అవుతున్నటువంటి ప్లాన్ స్టార్టింగ్లో ఉంది, దానికంటే మన ప్లాన్ బెటర్గా ఉంది అంటే అప్పుడు ఫాలో అవ్వండి. ఇక ఏ ప్రిపరేషన్ ప్లాన్ లేదు సార్, మేము ప్లాన్ ప్రకారం చదవట్లేదు అనుకునే వాళ్ళకు మాత్రము ఇది 100% యూస్ఫుల్ ఉంటుంది. 90% ఆఫ్ ది ఆస్పిరెంట్స్, 90% మంది అభ్యర్థులు ఏ ప్రిపరేషన్ ప్లాన్ లేకుండానే ఉన్నారు కాబట్టి మీ అందరు కూడా ఉపయోగపడుతుంది. సో ఈ ప్రిపరేషన్ ప్లాన్ మీకు నచ్చితేనే ఫాలో అవ్వండి. సెకండ్ వన్ వచ్చేసి కనీసం 12 గంటలు, ప్రతిరోజు 12 గంటలు చదవడానికి అనుకూల వాతావరణము, సమయము దొరికే వాళ్ళకే ఈ ప్రిపరేషన్ ప్లాన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు డిగ్రీలు కావచ్చు, బీటెక్లు కావచ్చు, ఇతర కోర్సులు కావచ్చు, మీ అకాడమిక్స్ కంప్లీట్ చేసి కంప్లీట్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ కోసం స్పెండ్ చేయాలనుకున్న వాళ్ళు, లేదంటే ఆల్రెడీ స్పెండ్ చేస్తున్న వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకు రోజులో 12 గంటలు చదవడం అనేది టైం దొరుకుతుంది. అలాంటి వాళ్ళకే ఈ ప్రిపరేషన్ ప్లాన్ 100% వర్కౌట్ అవుతుంది. అట్లీస్ట్ 10 అవర్స్, 12 గంటలు దొరకకపోయినా 10 గంటలు దొరికినా చాలు, దీన్ని మేనేజ్ చేయొచ్చు. ఈ ప్లాన్ని మేనేజ్ చేయొచ్చు. అలా కాకుండా 4 గంటలే చదువుతాము, 6 గంటలే టైం దొరుకుతుంది అనుకునే వాళ్ళకు ఈ ప్లాన్ అనేది వర్కౌట్ అవ్వదు, ముందే చెప్తున్నా. ఓకే, సో అయితే ముఖ్యంగా ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నా అంటే, చాలామంది ఇక్కడ ఎంప్లాయీస్, అదేవిధంగా పార్ట్ టైం జాబ్ చేసేవాళ్ళు, ఇక్కడ థర్డ్ పాయింట్ చూడండి, 3వ పాయింట్. చాలామంది ఎంప్లాయీస్ అంటే రీసెంట్గా అనేక రకాల ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు, ప్రైవేట్ ఉద్యోగాలు చేసేవాళ్ళు, పార్ట్ టైం జాబ్స్ చేసేవాళ్ళు, బిజినెస్లు అంటే చిన్న చిన్న వ్యాపారాలు ఏవైతే ఉంటాయో అవి చేసేవాళ్ళు, హౌస్ వైఫ్స్ అంటే వీళ్ళకు ఉద్యోగాలు ఏమి చేయకపోయినా ఇంట్లో ఉండే పనే చాలా వర్క్ ఉంటుంది, అదంతా కంప్లీట్ చేసుకొని ఆ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ నిర్వహిస్తూనే చదవాలనుకునే వాళ్ళకు 6 నుంచి 8 అవర్స్ కంటే ఎక్కువ దొరకదు. అలాంటి వాళ్ళు, సో ఇలాంటి మొదలైన వాళ్ళందరికీ కూడా 6 నుంచి 8 గంటల సమయం మాత్రమే దొరుకుతుంది, అంతకంటే ఎక్కువ దొరకదు అనుకుంటే మాత్రము వాళ్లకు కొన్ని మార్పులతో ఈ ప్రిపరేషన్ ప్లాన్నే చిన్న చిన్న మార్పులు చేసి వాళ్ళకి ఇంకొక సపరేట్ ప్రిపరేషన్ ప్లాన్ని ఇవ్వడం అయితే జరుగుతుంది. కొంత టైం అంటే ఒక వారం రోజుల తర్వాత ఇచ్చే ప్రయత్నం చేస్తా. సో మీరు ఇది కంప్లీట్గా అంటే మీరు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు, మీకు కూడా ఒక మంచి ప్రిపరేషన్ ప్లాన్ ఇస్తా. ఇది మాత్రము 10 to 12 అవర్స్, నేనైతే 12 అవర్స్ టార్గెట్ పెట్టినా, మీరు అట్లీస్ట్ 10 అవర్స్ అయినా చదవగలిగితే అప్పుడు ఈ ప్లాన్ అనేది మీరు స్టార్ట్ చేయొచ్చు. ఓకే, ఇక మీరు ఎంప్లాయీస్ ఈ కేటగిరీ, ఈ థర్డ్ పాయింట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు కూడా స్టార్ట్ చేయండి నేను ప్లాన్ ఇచ్చే వరకు. కానీ మీకు కొంత డిఫరెంట్గా, కొంత మీకు అనుకూలంగా రెడీ చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక ఫోర్త్ పాయింట్ చూసినట్లయితే, మీరు ఒకసారి ఈ ప్రిపరేషన్ ప్లాన్ అమలు చేయడం ప్రారంభిస్తే పూర్తి చేసే వరకు వదలకండి. చాలామంది ఏం చేస్తారంటే ఈ ప్రిపరేషన్ ప్లాన్ చూడగానే అద్భుతంగా ఉంది, బాగుంది అని చెప్పేసి స్టార్ట్ చేస్తారు. కానీ అది ముందుకు వెళ్ళే కొద్దీ బోర్ కొడుతుంది, కొంతమందికి ఓపిక ఉండదు, కొంతమందికి చిరాకు వస్తుంది, సహనం నశిస్తుంది, కొంతమందికి చదివిందే మళ్ళీ మళ్ళీ చదివినట్లు అనిపిస్తుంది. సో ప్లాన్ అనేది మధ్యలో వదిలేస్తారు. అలా కాకుండా ప్రారంభించిన తర్వాత అది ముగిసే వరకు, కంప్లీట్ అయ్యే వరకు ఈ ప్లాన్ అయితే మీరు కొనసాగించండి. అప్పుడు మీరు అద్భుతమైనటువంటి ఫలితాలను ఖచ్చితంగా చూస్తారు. ఓకే, ఇక నెక్స్ట్ వచ్చేసి మీ అవసరాలకు అనుగుణంగా ఈ ప్లాన్లో చిన్న చిన్న మార్పులు చేసుకోవచ్చు, కానీ పూర్తిగా ప్లాన్ని మార్చకండి. ఎందుకంటే కొంతమందికి అంటే ఇక్కడ నేను ఇచ్చే ప్లాన్ కావచ్చు, అందులో ఇచ్చే షెడ్యూల్, ముఖ్యంగా ఏ స్లాట్లో ఏ రోజులో ఏ సబ్జెక్ట్ చదవాలి, ఏ టాపిక్ చదవాలని చెప్పేసి అరేంజ్ ఇస్తున్నా కదా, అది కొంతమందికి మార్చుకోవాలనిపిస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ ఉంది, బేసిక్ ఇంగ్లీష్, గ్రామర్, కాంప్రహెన్షన్ అనేది సిలబస్లో అంటే ఇక్కడ ప్లాన్లో పెట్టిన. అయితే కొంతమంది పర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఇంగ్లీష్ అంటే ఇక మీరు ఎలాంటి తప్పులు చేయకుండా 100% పర్ఫెక్షన్, అట్లీస్ట్ 90% మార్క్స్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్లకు మళ్ళీ ప్రత్యేకంగా టైం స్పెండ్ చేయాలా, ప్రత్యేకంగా మళ్ళీ చదవాలా అవసరం లేదు, దాని బదులు ఇంకోటి చదువుకుంటాను అనుకుంటే, సో అప్పుడు మీరు వేరే సబ్జెక్ట్ని అదే స్లాట్స్లో, అదే టైమింగ్స్లో వేరేది మీకు నచ్చినట్లుగా అరేంజ్ చేసుకోవచ్చు. అంటే చిన్న చిన్న మార్పులు చేసుకోవచ్చు మీ అవసరాలకు అనుగుణంగా. ఈ ప్లాన్ అనేది నేను అందరినీ దృష్టిలో పెట్టుకొని చేసిన, మీ అవసరాలకు చిన్న చిన్న మార్పులు చేసుకోవచ్చు. కానీ పూర్తిగా ప్లాన్ని మార్చేస్తానంటే అప్పుడు అది మన ప్లాన్ అవ్వదు, మీ కొత్త ప్లాన్ అవుతుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో, అంటే రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపాన్ని మార్చకుండా ఎన్నిసార్లు అయినా దేన్నైనా అమెండ్మెంట్ చేసుకోవచ్చు, సవరణలు చేసుకోవచ్చు అంటారు కదా, అదేవిధంగా ఇది కూడా అలా అనుకోండి. మన ప్లాన్ని బేసిక్ స్ట్రక్చర్ని మార్చకుండా మీకు నచ్చినట్లుగా చిన్న చిన్న మార్పులు చేసుకోండి, తప్పులేదు. అవసరమైతేనే, లేదు అనుకుంటే తూచా తప్పకుండా 100% మన ప్లాన్ని ఫాలో అవుతే అది అద్భుతంగా ఉంటుంది ఇంకా. ఓకే, ఇక 6th పాయింట్ చూసినట్లయితే, ఈ ప్లాన్ను స్లో లెర్నర్స్ దృష్టిలో పెట్టుకొని, అంటే స్లో లెర్నర్స్ అంటే ఏంటంటే నిదానంగా చదవడము, నిదానంగా అర్థం చేసుకోవడము,
ఎక్కువ సార్లు చదివితే గుర్తుపెట్టుకోవడము, అలాంటి వాళ్ళను స్లో లెర్నర్స్ అని చెప్పేసి అంటాం. ఇలా స్లో లెర్నర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని తయారు చేయడం జరిగింది. అంటే ఇప్పుడు 4 గంటలు ఒక స్లాట్ ఉంటే అందులో ఒక టాపిక్ ఇచ్చాను అని అంటే మీరు కొంతమంది తొందరగా హాఫ్ అన్ అవర్లో ఫినిష్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. కానీ నా టార్గెట్ వచ్చేసి స్లో లెర్నర్స్. వీళ్ళు 2-3 సార్లు చదవాలి, నిదానంగా చదవాలి, అర్థం చేసుకుంటూ చదవాలి, అవసరమైతే సపోర్ట్గా ఒక క్లాస్ వినాలి. అలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకున్నా. ఎందుకంటే వెనుకబడ్డ వాళ్ళను ముందుకు తీసుకెళ్ళాలి. ఆల్రెడీ ముందు పరిగెడుతున్న వాళ్ళను మనం పుష్ చేయడం ఏమీ ఉండదు. చిన్న సపోర్ట్ ఇచ్చినా వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు. కానీ ఎక్కువ సపోర్ట్ ఇవ్వాల్సింది స్లో లెర్నర్స్, ఓకే, వెనుకబడ్డ వాళ్ళను. అందుకే ప్లాన్ ఇచ్చిన. ఇక ఫాస్ట్ లెర్నర్స్ ఎవరైతే ఉంటారో, ఎవరైనా ఉంటే ఫాస్ట్ లెర్నర్స్ అనుకోవచ్చు, లేదంటే కొంతమంది ఆల్రెడీ ప్రిపరేషన్ గతంలో చాలాసార్లు చదివి రీసెంట్గా జరిగిన ఎగ్జామ్స్లో కూడా దాదాపుగా సక్సెస్ వరకు వచ్చి లాస్ట్ స్టెప్లో ఫెయిల్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఆల్రెడీ సబ్జెక్ట్ పైన ఎంతో కొంత మంచి పట్టు ఉంటుంది, చిన్న చిన్న మిస్టేక్స్ అలాంటివి ఉంటాయి. వాళ్ళకు ఈ సబ్జెక్ట్ అనేది ఫాస్ట్గా రివిజన్ అయిపోతుంది, ఫాస్ట్గా లెర్నింగ్ అయిపోతుంది, చదవడం అయిపోతుంది. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీరేం చేయాలంటే సేమ్ స్లాట్స్లో అదే టాపిక్ని ఎక్కువసార్లు రివిజన్ చేయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్లాట్లో సింధు లోయ నాగరికత అని ఇస్తే అది మీకు 4 అవర్స్ స్లాట్ ఉంటే 4 అవర్స్లో మీరు హాఫ్ అన్ అవర్ 1 అవర్లోనే ఫినిష్ చేస్తే అప్పుడు రిమైనింగ్ 3 అవర్స్ కూడా వేరే టాపిక్లోకి వెళ్ళకుండా మన ప్లాన్ ప్రకారం అదే చదవండి. కానీ మీరు రివిజన్ ఎక్కువ చేయండి. నిద్రలో అర్ధరాత్రి లేపి అడిగినా కూడా మీరు కింద ఆప్షన్స్ చూడకుండానే, ఆప్షన్స్ అవసరం లేకుండానే ఆన్సర్ చేసే విధంగా మీరు తయారవ్వండి. దాంతోపాటు ఇంకా ఓపిక ఉంటే ఏవైనా మంచి మంచి పుస్తకాలు సెర్చ్ చేసి ఎక్స్ట్రా పాయింట్స్ ఏమైనా ఉంటే కొత్త పాయింట్స్ యాడ్ చేసుకోండి. తప్ప ఈ ప్లాన్లో ఇచ్చినటువంటి స్లాట్లో ఏ టాపిక్ ఉంటే ఆ టాపిక్నే చదివే ప్రయత్నం చేయండి. ఓకే, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక 7th వన్ వచ్చేసి ఈ ప్లాన్ను రూపొందించి మీకు అందించడం అయితే జరిగింది. దీన్ని పూర్తిగా ఓపికతో, నమ్మకంతో అమలు చేసే బాధ్యత మీదే. నేను ప్లాన్ మాత్రమే ఇచ్చిన, మీరు ఇంప్లిమెంటేషన్ చేస్తేనే అప్పుడు ఫలితాలు వస్తాయి. ప్లాన్ ముందర పెట్టుకొని కూర్చుంటే సగం చదివితే రాదు. సో కరెక్ట్గా ఇంప్లిమెంటేషన్ చేస్తే అప్పుడు మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. సో దెన్ యూ విల్ బి ద సక్సెస్ఫుల్ పర్సన్స్, అచీవర్స్. ఓకే, సో ఇది వచ్చేసి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్, ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి. ఇవి తెలుసుకుంటేనే మీరు మన ప్లాన్ని ఇంప్లిమెంటేషన్ చేయగలరు. ఓకే, అయితే ఇప్పుడు టైం మేనేజ్మెంట్ చూద్దాము. టైం మేనేజ్మెంట్ ఈ ప్లాన్ ఇంప్లిమెంటేషన్ చేసే ముందు ఫస్ట్ మనకు టైం ఇంపార్టెంట్. రోజులో 24 గంటలు మాత్రమే ఉంటుంది. అది నీకైనా, నాకైనా, పని మనిషి నుంచి ప్రధానమంత్రి వరకు ఎవరికైనా, అమెరికా ప్రెసిడెంట్కైనా, ఏ దేశస్థుడికైనా, ఏ జీవరాశికైనా రోజులో 24 గంటలే. అయితే ఈ టైంలో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి మీరు ముఖ్యంగా ఈ డే మొత్తం టైం దొరుకుతుంది, ప్రైవేట్ ఎంప్లాయీస్ కాకుండా, ఇతర ఎంప్లాయీస్ కాకుండా, హౌస్ వైఫ్స్ కాకుండా కంప్లీట్గా టైం దొరుకుతుంది అనుకున్నటువంటి మీరు ఎవరైతే ఉన్నారో మీ టైం మేనేజ్మెంట్ వచ్చేసి 24 అవర్స్లో ఫస్ట్ వన్ వచ్చేసి గుడ్ స్లీప్ ఫర్ గుడ్ హెల్త్ అనుకోవచ్చు. మంచి నిద్ర, గాఢమైన నిద్ర. గుడ్ స్లీప్ ఫర్ గుడ్ హెల్త్. మంచి నిద్ర అనేది మన ఆరోగ్యానికి అతి ముఖ్యమైనది, ఖచ్చితంగా కావాలి. అయితే ఎంత కావాలి అంటే 7 to 8 అవర్స్ కావాలి. కొందరికి 7 గంటలు సరిపోతుంది, కొందరికి 8 గంటలు సరిపోతుంది. 7 నుంచి 8 గంటల రేంజ్లో మీరు 7 కానీ 8 అవర్స్ కానీ హ్యాపీగా నిద్రపోండి. సో మీ ప్రిపరేషన్ ముందుకు వెళ్ళకపోయినా, సిలబస్ ఫినిష్ చేయాల్సింది ఎంత ఉన్నా, ఏమైనా ఉండని, స్లీపింగ్ అనేది ఇంపార్టెంట్. నిద్రపోకుండా ఎంత చదివినా మన బ్రెయిన్ అనేది రిసీవ్ చేసుకోదు. సో మన బ్రెయిన్కి మంచి రెస్ట్ కావాలి కాబట్టి, బాడీకి, బ్రెయిన్కి. సో గుడ్ స్లీప్ అనేది గుడ్ హెల్త్ కోసము చేసేటువంటి ఒక ప్రక్రియ. సో 7 to 8 అవర్స్ యూ కెన్ స్పెండ్ ఫర్ స్లీపింగ్ ఓన్లీ. 7 గంటలు లేదా 8 గంటలు నిద్రపోండి. లేదంటే నైట్ టైంలో 7 గంటలు హ్యాపీగా నిద్రపోయి డే టైంలో మధ్యాహ్నం ఆ టైంలో మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ రెస్ట్ కూడా తీసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి ఎక్సర్సైజ్, లేదంటే యోగా, లేదంటే ఫిజికల్ యాక్టివిటీ, అంటే స్పోర్ట్స్ కానీ ఇతర ఏవైనా ఫిజికల్ యాక్టివిటీస్. ఇది కూడా హెల్త్ కోసమే. చాలామంది పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు గంటల తరబడి స్టడీ హాల్స్లో కావచ్చు, రూమ్స్లో కావచ్చు, లైబ్రరీస్లో కావచ్చు, ఇంట్లో కావచ్చు, ఎక్కడైనా సరే గంటల తరబడి కూర్చోవడము, నైట్ టైంలో నిద్రపోవడము, ఇదే ఉంటుంది. ఫిజికల్ యాక్టివిటీ ఉండకపోవడం వల్ల హెల్త్ అనేది డిస్టర్బ్ అవుతుంది. అదేవిధంగా మనకు అంటే అన్వాంటెడ్ ఫ్యాట్ అనేది పొట్ట రూపంలో కావచ్చు, ఇక మొత్తం మన బాడీ స్ట్రక్చర్ అనేది కూడా చేంజ్ అయిపోతుంది. సో ఫిజికల్ యాక్టివిటీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఎంత సీరియస్ ప్రిపరేషన్లో ఉన్నా 7 నుంచి 8 గంటల నిద్రతో పాటు గంట సమయము ఎక్సర్సైజ్, అంటే మీరు జిమ్ కావచ్చు, బయట కావచ్చు, ఎక్కడైనా ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. లేదు అంటే యోగా చేసుకోవచ్చు, లేదంటే ఫిజికల్ యాక్టివిటీస్ చేసుకోవచ్చు, ఏవైనా సరే. లేదు అని అంటే స్పోర్ట్స్, అంటే షటిల్ కావచ్చు, టెన్నిస్ కావచ్చు, క్రికెట్ కావచ్చు, ఏవైనా స్పోర్ట్స్ మీరు ఆడుకోవచ్చు. ఓకే, సో ఖచ్చితంగా ఇది స్పెండ్ చేయండి. ఈ ఫస్ట్ రెండు కూడా హెల్త్ కోసమే. హెల్త్ మంచిగా ఉంటేనే మీ ప్రిపరేషన్ ఎఫెక్టివ్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి టైం ఫర్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్. మీ పర్పస్ ఏంటి? ఇప్పుడు పోటీ పరీక్షల ప్రిపరేషన్. ఈ 1 year 2 years అనేది పక్కన పెట్టేసేయండి. మీకు ప్రస్తుతం ఉన్నటువంటి పని
పరీక్షల కోసము, పోటీ పరీక్షల కోసము సిద్ధం అవ్వడము. కాబట్టి మీరు ఇతర ఏ ఆలోచనలు పెట్టుకోకుండా 12 గంటలు 12 అవర్స్ ప్రిపరేషన్కి స్పెండ్ చేయండి. మీకు 12 అవర్స్ దొరకని సందర్భం ఉంటే అట్లీస్ట్ 10 అవర్స్ అయినా ఈ ప్లాన్ కోసం స్పెండ్ చేయండి. 12 అవర్స్ ఈజీగా దొరుకుతుంది అనుకుంటున్నా. అంటే ఈ థర్డ్ పాయింట్ వచ్చేసి ఎందుకోసము, ఫర్ బ్రైట్ ఫ్యూచర్, మీ కెరీర్, మీ ఫ్యూచర్ కోసం చేస్తున్నటువంటి పని. ఒకసారి మీరు అనుకున్న గోల్ రీచ్ అయితే తర్వాత ఇంత టైం చదవడానికి అవసరం లేదు. చాలామంది మొత్తం బుక్స్ పక్కన పెట్టినా కూడా పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకే, సో అప్పుడు మీరు మీ ఉద్యోగంలో ఇతర బాధ్యతల్లో ఉంటారు. సో ప్రస్తుతం అయితే 12 అవర్స్ ఫర్ యువర్ ఎఫెక్టివ్ ప్రిపరేషన్, ఎగ్జామ్స్ ప్రిపరేషన్. ఇక ఫోర్త్ వన్ వచ్చేసి టైం ఫర్ అదర్ వర్క్స్ అంటే మనము అంటే బేసిక్ నీడ్స్ అంటే ఫుడ్ తీసుకోవడము, స్నానం చేసుకోవడము, ఇతర ఉంటాయి కదా. సో రెగ్యులర్ యాక్టివిటీస్, సో వాటి కోసం స్పెండ్ చేయడము. అదేవిధంగా పర్సనల్ లైఫ్ అంటే ఏంటంటే మనకు కొంత ఫ్రెండ్స్ని కలవడం కావచ్చు, సో ఫ్రెండ్స్తో అంటే మాట్లాడడం కావచ్చు, ఇంకెవరైనా పర్సన్స్తో మీరు చాటింగ్ కావచ్చు, మాట్లాడుకోవడం కావచ్చు, అట్లాంటివి కావచ్చు. లేదంటే ఫ్యామిలీ మెంబర్స్, పేరెంట్స్తో కావచ్చు, సిస్టర్స్, బ్రదర్స్తో స్పెండ్ చేయడం కావచ్చు. లేదంటే మొబైల్లో కాస్త గేమ్స్ ఆడుకోవడం కావచ్చు, ఏదైనా కావచ్చు. సో మీరు ఒక 1 అవర్ మీరు అలా స్పెండ్ చేయడానికి ఉపయోగించుకోవచ్చు. ఇంకొక 2-3 అవర్స్ ఉంటే మీరు ఫుడ్ తీసుకోవడము, లంచ్ బ్రేకు, ఈవినింగ్ టీ తాగడము, ఇట్లాంటివన్నీ కూడా. సో ఫర్ యువర్ బేసిక్ నీడ్స్, బేసిక్ వర్క్స్ అండ్ యువర్ పర్సనల్ లైఫ్ కోసము ఈ ఫోర్త్ పాయింట్ ఏదైతే ఉందో, సో దీన్ని ఈ 3 నుంచి 4 గంటలు మీరు స్పెండ్ చేయొచ్చు. నిద్రకు 8 గంటలు ఇస్తే కనుక ఇక్కడ 3 అవర్స్ దొరుకుతుంది. నిద్రకు 7 గంటలు ఇస్తే కనుక ఇక్కడ 4 అవర్స్ దొరుకుతుంది. అయితే కొందరు 4 అవర్సు, 3 అవర్సు నిద్రలో 7 అవర్స్ కాకుండా, 8 అవర్స్ కాకుండా 6 అవర్స్, 5 అవర్స్ల తక్కువ నిద్రపోయి ఇక్కడ ఈ ఫోర్త్ పాయింట్లో మీరు 5 అవర్స్, 6 అవర్స్ టైం పెంచుకుంటే కనుక మీ పైన నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి నిద్రను సాక్రిఫైస్ చేయకండి. మీ పర్సనల్ లైఫ్లో అనవసరమైనటువంటి వాటిని పక్కన పెట్టి ఇంపార్టెంట్ వాటికి మాత్రమే టైం ఇవ్వండి. అప్పుడు మీకు టైం సెట్ అవుతుంది. టైం మేనేజ్మెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్లాన్ కంటే ఇంపార్టెంట్ టైం మేనేజ్మెంటే. ఓకే, అందుకే ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నా. సో దీన్నే మీకు కొంత అర్థమయ్యే విధంగా మీకు అట్రాక్టివ్గా ఉండాలని చెప్పేసి టైం డిస్ట్రిబ్యూషన్ అని చెప్పేసి పై చార్ట్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఇది కూడా సేమే. మీరు ఒకసారి చూస్తే మీకు కొంత ఈజీగా మైండ్లో ఫిక్స్ అయిపోతుందని చెప్పేసి ఇది ఒకటి మీకు అందించడం అయితే జరిగింది. సో ఇప్పుడు మీకు టైం ఎలా స్పెండ్ చేసుకోవాలి క్లారిటీ వచ్చింది. 7 to 8 అవర్స్ స్లీపు, 12 అవర్స్ ప్రిపరేషను, 1 అవర్స్ ఎక్సర్సైజ్, యోగా, అదర్స్. ఇక 3-4 అవర్స్ మీ పర్సనల్ లైఫ్, మీ ఇష్టం ఏమైనా చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు మనము అసలైన ప్రిపరేషన్ ప్లాన్లోకి వచ్చేస్తున్నాము. ప్రిపరేషన్ స్ట్రాటజీలో R+RRR కాన్సెప్ట్ అనేది చెప్పడం జరిగింది కదా. R+RRR అంటే ఏంటంటే, ఆర్ అనేది రీడింగ్, చదవడము ఖచ్చితంగా చేయాలి. చదివితేనే మన మైండ్లోకి సబ్జెక్ట్ అనేది వెళ్తుంది. చదవడము అనంటే బయటకు చదవడం కావచ్చు, కళ్ళతో చదవడం కావచ్చు, ఏదైనా పుస్తకంలో రాయడం కావచ్చు. ఇవన్నీ కూడా చదవడంలో భాగమే. క్లాసెస్ వినడం కూడా కావచ్చు. విన్నా, నోటితో చదివినా, కళ్ళతో చదివినా, రాసినా, ఇవన్నీ కూడా మన లోపలికి సబ్జెక్ట్ని పంపించేటువంటి ప్రాసెసే. కాబట్టి రీడింగ్ కిందికే తీసుకోవచ్చు. ఫస్ట్ ఆర్ వచ్చేసి రీడింగ్. అయితే మనము ఏకసంతాగ్రహిలము కాదు, మనము రోబోలము కాదు, మనము దేవుళ్ళము కాదు. కాబట్టి ఒకసారి చదివితే గుర్తుండేటువంటి సిచ్యువేషన్ లేదు. ముఖ్యంగా మనం ఈ సబ్జెక్ట్స్ని ఒకసారి చదివి గుర్తుపెట్టుకునేంత సినిమా అయితే అసలు ఉండదు. ఓకే, మనకు సినిమాలే మొత్తం గుర్తుండవు. సో ఈ సబ్జెక్ట్స్ ఎలా గుర్తుంటాయి? కాబట్టి రీడింగ్ ఎంత ఇంపార్టెంటో దానికన్నా ఇంపార్టెంట్ రివిజను. ఓకే, సో అందుకే RRR వచ్చేసి అంటే ఆర్ అనేది రీడింగు, ఫస్ట్ ఆర్ వచ్చేసి ప్లస్ RRRలో ఈ RRR వచ్చేసి రివైజ్. ఓకే, రివిజన్ 1, రివిజన్ 2, రివిజన్ 3. ఇంకా మీరు ఎన్ని ఆర్లైనా పెంచుకోవచ్చు టైం ఉంటే. RRR అయితే తీసుకోండి, 3 సార్లు అయితే రివిజన్ చేయాలి. అదే మన కాన్సెప్ట్. ఒకసారి ఖచ్చితంగా చదవాలి, 2-3 సార్లు 3 టైమ్స్ అట్లీస్ట్ రివిజన్ చేయాలి. అలా చేసినప్పుడే మనకు సబ్జెక్ట్ గుర్తుంటుంది, మనకు డేటా గుర్తుంటుంది, మనకు డేట్స్ గుర్తుంటాయి, మనకు ఇయర్స్ గుర్తుంటాయి. సో ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్స్ అడిగినా ఆన్సర్స్ చేయగలుగుతాము. రీడింగు, రివిజన్ అంతే. రీడ్, రివైజ్ R+RRR. ఓకే, ఇప్పుడు కాన్సెప్ట్ అర్థమైంది కదా. అయితే ఇప్పుడు మన ప్రిపరేషన్ ప్లాన్ని నేను ఏ విధంగా చేశానంటే 4 స్లాట్లుగా 4 స్లాట్స్గా డివైడ్ చేయడం అయితే జరిగింది. ఓకే, మీకు చూపిస్తాను. 4 స్లాట్స్ చూడండి. ఇక్కడ ఇందులో మీకు 4 స్లాట్స్ కనిపిస్తున్నాయి. ఇది సీరియల్ నెంబర్, అంటే డే వైజ్గా ఎన్ని రోజులు ఉంటుంది అనేది సీరియల్ నెంబర్ ఇండికేట్ చేస్తుంది. డేట్, తేదీ. సో ఈ 2 పెద్ద ఇంపార్టెంట్ కాదు, జస్ట్ మీకు క్లారిటీ కోసము. ఇక స్లాట్ 1 వచ్చేసి 4 అవర్స్ అని చెప్పేసి అన్నాము, 4 గంటలు. బ్రాకెట్లో 70 + 75 + 75 ఉంది, అది ఎక్స్ప్లెయిన్ చేస్తా, జస్ట్ వెయిట్. ఇది వచ్చేసి స్లాట్ 1 మార్నింగ్, ఉదయము. స్లాట్ 2 వచ్చేసి
ఆఫ్టర్నూన్ అంటే లంచ్ తర్వాత అనుకోండి. ఇది కూడా 4 అవర్స్ 70 + 70 + 75 అంటే ఫస్ట్ 2 స్లాట్స్ అనేవి కూడా 2 కూడా ఒకటే రకమైనటువంటివి. తర్వాత స్లాట్ 3 వచ్చేసి 2 అవర్స్ మాత్రమే, 2 గంటలు మాత్రమే ఈవినింగ్ అనుకోవచ్చు. ఈవినింగ్ అంటే 6 నుంచి 8 వరకు అలా తీసుకోవచ్చు. ఈవినింగ్ స్లాట్ ఇది వచ్చేసి 2 అవర్స్. ఇందులో బ్రాకెట్లో 40 + 75 అని చెప్పాను. ఇదేంటో చెప్తాను తర్వాత. నెక్స్ట్ వచ్చేసి స్లాట్ 4 చివరి స్లాట్. ఇది వచ్చేసి నైట్ స్లాట్ అనుకోవచ్చు లేదా ఈవినింగ్ అనుకోవచ్చు దీన్ని కూడా. ఇది వచ్చేసి మనకు ఆఫ్టర్ 8 PM లేదా 9 PM 9 నుంచి 11 మధ్యలో లేదంటే 8 నుంచి 10 మధ్యలో అలా తీసుకోవచ్చు. 2 అవర్స్. ఇది వచ్చేసి 55 + 55 అని చెప్పేసి రాసిన. వాటి మీనింగ్ ఉంది, టైంపాస్కి ఏం రాయలేదు. సో వాటి మీనింగ్ మీకు తెలుస్తుంది. సో ఈ విధంగా 4 స్లాట్లుగా డివైడ్ చేశాను 12 గంటలని. ఒకటి 4 అవర్స్, రెండవది 4 అవర్స్, మూడవది 2 అవర్స్, నాలుగవది 2 అవర్స్. మీరు ఎవరైనా 12 అవర్స్ స్పెండ్ చేయలేను అనుకున్న వాళ్ళు, 10 గంటలు మాత్రమే చదవగలను అనుకున్న వాళ్ళు ఇక్కడ 3.5 3.5 గంటలు, ఇక్కడ 3.5 3.5 గంటలు, ఇక్కడ 1.5 గంటన్నర, ఇక్కడ 1.5 గంటన్నర ఇలా మేనేజ్ చేయొచ్చు. అంతకంటే తగ్గిస్తా అంటే కుదరదు, అప్పుడు ఇంకో ప్లాన్ వేసుకోవాలి. సో 10 అవర్స్ మినిమం 10 అవర్స్ స్పెండ్ చేస్తే 3.5 3.5 1.5 1.5 ఇది. లేదు కంఫర్టబుల్గా 12 అవర్స్ దొరుకుతుంది అనుకుంటే 4 + 4 + 2 + 2 దిస్ ఈజ్ అవర్ టైమ్ స్లాట్స్. మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ అండ్ బిఫోర్ స్లీప్ అంటే పడుకునే ముందు నైట్ అనుకోవచ్చు. ఓకే ఇది. ఓకే సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మీకు ఇప్పుడు స్లాట్స్ అర్థమైపోయినాయి. 4 స్లాట్స్ ఎంత టైం అనేది. స్లాట్ 1 స్లాట్ 2 సేమ్ కదా, 4 అవర్స్ ఈచ్ అంటే 240 మినిట్స్ 240 నిమిషాలు. ఇందులో ఫస్ట్ 25 మినిట్స్ ఏం చేస్తారంటే మీకు ఆ స్లాట్లో ఏ సబ్జెక్ట్ అయితే షెడ్యూల్ చేయడం జరిగిందో, ఏ రోజు ఏ టాపిక్ అయితే ఇవ్వడం జరిగిందో ఆ టాపిక్ని అంటే అంతకుముందు అంటే మీరు ఇది ఈరోజు స్టార్ట్ చేశారనుకోండి 2 డేస్ తర్వాత స్టార్ట్ అవుతుంది. ఈరోజు ఒక టాపిక్ స్టార్ట్ చేస్తే రేపు ఎల్లుండి నుంచి ఈ ప్లాన్ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా మీకు ప్రాసెస్లోకి వస్తుంది. మొదటి రోజు మీరు కంప్లీట్గా చదివేస్తారు, కానీ రెండవ రోజు మీరు చదివినప్పుడు ఫస్ట్ డే రోజు చదివింది రివిజన్ చేయాలి. మూడవ రోజు చదివినప్పుడు ఫస్ట్ రోజు చదివినటువంటి టాపిక్ని, సెకండ్ రోజు చదివినటువంటి టాపిక్ని 2 టాపిక్స్ని రివైజ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే సో ఇక్కడ రివిజన్ 2 అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు 3rd డే అనుకుందాం, మూడవ రోజు మీరు ప్లాన్ స్టార్ట్ చేసినటువంటి మూడవ రోజు 3rd డే. ఈరోజు ఏం చేస్తారంటే మూడవ రోజు ఫస్ట్ 25 మినిట్స్ ఆ స్లాట్కి సంబంధించి ఫస్ట్ రోజు చదివినటువంటి టాపిక్ ఏదైతే ఉందో దాన్ని ఒక 25 మినిట్స్ రివిజన్ చేస్తారు. దీన్ని రివిజన్ 2 అని చెప్పేసి అంటాం. రివిజన్ 2 ఎందుకంటే అంతకుముందు రివిజన్ 1 అయిపోయి ఉంటుంది, అది మీకు తర్వాత తెలుస్తుంది ఎలా అనేది. సో ఫస్ట్ 25 మినిట్స్ అనేది రివిజన్ 2 అంటే ఒక రోజు ముందు రోజు కాకుండా ఆ ముందు రోజు చదివినటువంటి టాపిక్. అంటే 3rd డే కనుక మీరు ఈరోజు 3rd డేలో ఉంటే ఫస్ట్ డే చదివింది, మీరు ఈరోజు 6th డేలో ఉంటే 4th డే చదివింది, మీరు ఈరోజు 10th డేలో ఉంటే 8th డే చదివింది. సో ఈ విధంగా డే బిఫోర్ ఎస్టర్డే నిన్నటి కంటే ముందు రోజు, డే బిఫోర్ ఎస్టర్డే టాపిక్స్ అంటే మొన్నటి టాపిక్స్ని, మొన్న చదివినటువంటి టాపిక్స్ని 25 మినిట్స్ రివిజన్ చేయాలి. ఫస్ట్ డే ఈ అవసరం ఉండదు, ఎందుకంటే ఫస్ట్ డే స్టార్ట్ చేసినప్పుడే మొన్నటి రోజు ఏం చదివామనేది ఉండదు కాబట్టి 3rd డే మూడవ రోజు నుంచి ఇది స్టార్ట్ అవుతుంది. ఓకే సో ఫస్ట్ 25 మినిట్స్ రివిజన్ చేయాలి. అదేవిధంగా నెక్స్ట్ 45 మినిట్స్, నెక్స్ట్ 45 నిమిషాలు వచ్చేసి నిన్న చదివింది, ఇంతకుముందేమో మొన్న చదివింది, ఇప్పుడేమో నిన్న ఎస్టర్డే చదివింది. అంటే డే 3లో మనం ఉంటే డే 2 అంటే నిన్న డే 2లో చదివినటువంటి టాపిక్, మనం డే 2లో కనుక ఉంటే డే 1 చదివినటువంటి టాపిక్ని 45 మినిట్స్ రివిజన్ చేయాలి. దీన్ని రివిజన్ 1 అంటాము. ఇది మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా, అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. సో 25 మినిట్స్ రివిజన్ 2 డే బిఫోర్ ఎస్టర్డే టాపిక్ అంటే మొన్నటి టాపిక్స్ రివిజన్. నెక్స్ట్ వచ్చేసి 45 మినిట్స్. ఈ 45 మినిట్స్లో మీకు నిన్న చదివినటువంటి టాపిక్స్, నిన్న చదివినటువంటి ఎస్టర్డే టాపిక్స్ ఇలా చేసిన తర్వాత ఇది 70 మినిట్స్ అవుతుంది. 70 మినిట్స్ గంట 10 నిమిషాలు అవుతుంది. అంటే రివిజన్లోనే, అంటే రివిజన్ 2 అనేది ఒకటి జరిగింది, రివిజన్ 1 అనేది ఒకటి జరిగింది. ఈ 2 రివిజన్స్ అయిపోయిన తర్వాత టాపిక్స్ని ఇప్పుడు 10 నిమిషాలు రెస్ట్ తీసుకోండి. రెస్ట్ అంటే స్మాల్ బ్రేక్, అలా లేచి కాస్త నడిచి అలా కొంత బాడీకి కొంత వాకింగ్, కొంత ఫిజికల్గా కొంత కదిలించండి. దాంతోపాటు కొంత మంచి ఫ్రెష్ ఎయిర్ని కొంత బ్రీతింగ్ తీసుకోండి, కొంత వాటర్ అలాంటివి తాగండి, అలా వాష్రూమ్ అలాంటివి ఏమైనా ఉన్నా వెళ్ళిరండి. సో ఈ విధంగా 10 మినిట్స్ స్పెండ్ చేసిన తర్వాత మీరు వచ్చి మళ్ళీ కూర్చొని, ఎందుకంటే కంటిన్యూస్గా ఈ స్లాట్లో 4 గంటలు కూర్చుంటే మీకు ఉన్న ఇంట్రెస్ట్ పోతుంది, చిరాకు వస్తుంది. అందుకే బ్రేక్ ఇస్తూ చదువుకోవాలి.
సో ఇక్కడ 45, 25 కలిపి 70 మినిట్స్ అయిన తర్వాత 10 మినిట్స్ బ్రేక్ తీసుకొని అప్పుడు 75 మినిట్స్ మళ్ళీ చదవాలి. 75 నిమిషాలు అంటే గంటంబావు, గంట 15 నిమిషాలు రీడింగ్. ఇప్పుడు మీరు ఆ రోజు ఏదైతే షెడ్యూల్ అయిందో అది చదవాలి. అంటే ముందు 2 రివిజన్స్, ఒకటి డే బిఫోర్ ఎస్టర్డే మొన్నటి టాపిక్, ఒకటి నిన్నటి టాపిక్, ఆ స్లాట్కి సంబంధించింది మాత్రమే అదే స్లాట్లో చదువుకొని అంటే రివిజన్ చేసుకొని ఇప్పుడు బ్రేక్ తీసుకున్న తర్వాత ఆ రోజు ఏదైతే షెడ్యూల్ చేశామో దాన్ని మీరు చదవడం అయితే జరుగుతుంది. 75 మినిట్స్ 75 నిమిషాలు చదువుతారు. టాపిక్ కంప్లీట్ అయ్యిందా? ఓకే. కంప్లీట్ కాలేదా? ఓకే, నో ప్రాబ్లం. అవ్వకపోని కానీ 75 నిమిషాల పాటు ఆ టాపిక్ని చాలా డీటెయిల్గా చదువుకుంటారు. మీకున్నటువంటి సోర్సెస్ ఏవైనా కావచ్చు, పుస్తకాలు కావచ్చు, క్లాసెస్ వినడం కావచ్చు, ఏదైనా కావచ్చు, మన బౌన్స్ బ్యాక్ ఛానల్ సంబంధించినటువంటి మెటీరియల్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ప్రశాంతంగా కంప్లీట్గా చదువుకోండి. మీకు టైం కూడా అదేవిధంగా మీకు ఇచ్చినటువంటి షెడ్యూల్లో ఇచ్చిన టాపిక్స్ కూడా క్లియర్గా స్లో లెర్నర్స్ నిదానంగా చదివే వాళ్ళు కంప్లీట్ చేసే విధంగానే అరేంజ్ చేశాను. సో డోంట్ వరీ. సో నిదానంగా చదువుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ 75 మినిట్స్ అయిపోయిన తర్వాత ఒక బ్రేక్, మళ్ళీ బ్రేక్, సెకండ్ బ్రేక్. ఇది కూడా స్మాల్ బ్రేక్ ఫర్ 10 మినిట్స్. ఇప్పుడు మళ్ళీ లేచి అలా 10 మినిట్స్ అలా తిరిగి మళ్ళీ వచ్చి చదువుకోవచ్చు. లేదంటే అలా బయట అంటే ఆ 10 మినిట్స్ బ్రేక్ ఇవ్వడం కూడా మీకు ఇష్టం లేకపోతే అంతసేపు 75 మినిట్స్ చదివింది ఒక్కసారి కళ్ళు మూసుకొని గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేయండి. అట్లీస్ట్ హెడ్లైన్స్ ఏం చదివారు అనేది అట్లీస్ట్ గుర్తు తెచ్చుకోండి. కానీ అంతకంటే బెటర్ థింగ్ ఏంటంటే 10 మినిట్స్ అలా బుక్ పక్కన పెట్టేసి లేచి అలా తిరిగి కాస్త రెస్ట్ తీసుకోవడమే మంచిది. బ్రెయిన్కి కొంత బ్రేక్ అనేది, కొంత గ్యాప్ అనేది వస్తుంది. మన బ్రెయిన్ కూడా చాలా స్ట్రెస్ అవుతుంటుంది. దాన్ని మనము కొంత అంటే బాగా హీట్ అయినప్పుడు కొంత కూల్ చేయాలి. మళ్ళీ కొంత కూల్ అయిన తర్వాత మళ్ళీ వర్క్ ఇవ్వాలి. ఈ విధంగా స్టాప్ స్టార్ట్ అంటే బ్రేక్ ఇస్తూ మనం ప్రిపరేషన్ని కొనసాగించడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా 75 మినిట్స్ మళ్ళీ స్టార్ట్ చేయాలి. 10 మినిట్స్ బ్రేక్ తర్వాత ఇందులో సెకండ్ రీడింగ్ అంటే ఇంకో 75 మినిట్స్. సెకండ్ రీడింగ్ అనొద్దు యాక్చువల్గా, ఎందుకంటే ఈ 75 మినిట్స్లో ఫస్ట్ 75 మినిట్స్లో టాపిక్ కంప్లీట్ అవుతుందో అవ్వదో, మీ దగ్గర ఉన్న మెటీరియల్లో మొత్తం ఫినిష్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. సో ఈ 75 మొత్తం 2.5 గంటల కిందికి వస్తుంది. ఆ 2.5 గంటల్లో మీకు ఇచ్చిన టార్గెట్ని ఫినిష్ చేసుకోవాలి. ఒకవేళ అవ్వకపోతే నెక్స్ట్ డేకి క్యారీ చేసుకోండి, నో ప్రాబ్లం. మ్యాక్సిమం అయిపోతుంది. మీకు టైం అనేది చాలా కంఫర్టబుల్గా మీకు సరిపోయే విధంగానే సెట్ చేసిన కాబట్టి మీరు క్లియర్గా చదువుకోండి. ఇప్పుడు ఒక డౌట్ ఏంటంటే, మీకు హిస్టరీకి సంబంధించి సింధు లోయ నాగరికత ఇచ్చిన, ఆ సింధు లోయ నాగరికత ఫస్ట్ 75 మినిట్స్లోనే అయిపోయింది. మరి నెక్స్ట్ 75 మినిట్స్ నెక్స్ట్ డే ఉన్నటువంటి టాపిక్కి వెళ్ళాలా అంటే నో, నెవర్ డూ దిస్ థింగ్. మీకు ఏ రోజు స్లాట్ ఆ రోజుకు సంబంధించింది. మీరు కనుక తక్కువ టైంలోనే ఫినిష్ చేస్తే దానికి సంబంధించి మళ్ళీ రివిజన్ చేయండి, మళ్ళీ చదవండి. అప్పుడే ఇంకోసారి సెకండ్ రీడింగ్ చేయండి, ఎక్కువ గుర్తుంటుంది. లేదంటే ఏవైనా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటే ప్రాక్టీస్ చేయండి, ప్రీవియస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. అంతేగాని మీరు నెక్స్ట్ డేకి వెళ్ళొద్దు. ఇంకా కుదిరితే నోట్స్ రూపంలో ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకోండి. మీకు టైము ఎక్కువ ఉంది, నేను ఇచ్చిన టైం అనేది చాలా ఎక్కువ అవుతుంది, మీకు టాపిక్స్ తొందర అయిపోతున్నాయి అనుకుంటే ఇంపార్టెంట్ పాయింట్స్ని నోట్స్ రూపంలో రాసుకున్నా కూడా రివిజన్కి పనికి వస్తుంది. అంతేకాని నెక్స్ట్ డే టాపిక్ వెళ్ళొద్దు. ఏ రోజుది ఆ రోజే. ఓకే. సో ఈరోజు ఈ పూట తినాల్సిన ఫుడ్ ఈ పూటనే తినాలి, మధ్యాహ్నమే తినాలి, బ్రేక్ఫాస్ట్ చేయాలి, డిన్నరే చేయాలి, నెక్స్ట్ డేనే చేయాలి, ముందు రోజు తినొద్దు. ఓకే. సో ఇదన్నట్లు కాన్సెప్ట్. ఇలా చేసిన తర్వాత స్పెషల్ రివిజన్ మీకు మధ్యలో కొన్ని టాపిక్స్ అయిన తర్వాత రివిజన్ 3 అని చెప్పేసి రాసిన. రివిజన్ 3 మీకు షెడ్యూల్లో రివిజన్ 1 రివిజన్ 2 అని రాయలేదు, కానీ డైరెక్ట్గా రివిజన్ 3 రాసిన. అది మీకు డైరెక్ట్ చూస్తే అర్థం కాదు. రివిజన్ 1 రివిజన్ 2 అనేటివి మీకు రెగ్యులర్ స్లాట్స్లోనే అయిపోతున్నాయి. అందుకే డైరెక్ట్గా స్పెషల్ డేస్ని, కొన్ని డేస్ అనేటివి స్పెషల్ రివిజన్ కోసం అంటే 5-6 రోజులు అయిన తర్వాత ఒక రోజు రివిజన్ 3, అప్పటి వరకు ఆ స్లాట్లో చదివిన అన్ని టాపిక్స్ని మళ్ళీ ఒకసారి ఫాస్ట్ రివిజన్ చేసుకోవడం కోసం రివిజన్ 3 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇది మన కాన్సెప్ట్. అర్థమైంది కదా. సో ఫస్ట్ స్లాట్ సెకండ్ స్లాట్ రెండు సేమ్ ఉంటాయి. 4 hours ఈచ్, 240 minutes, 25 minutes మొన్నటి టాపిక్, 45 minutes నిన్నటి టాపిక్ రివిజన్ చేసుకొని 10 నిమిషాలు బ్రేక్ తీసుకొని 75 minutes బాగా కాన్సన్ట్రేషన్తో చదివి 10 నిమిషాలు బ్రేక్ తీసుకొని మళ్ళీ 75 minutes చదువుకోవాలి. అలా చేస్తూ ఉంటే 5-6 రోజులకు ఇంకోసారి స్పెషల్ రివిజన్ కూడా పడుతుంది. ఈ విధంగా RRR కాన్సెప్ట్ వస్తుంది. R+RRR ఒకసారి చదవడము, 3 సార్లు రివిజన్ అయితే జరుగుతుంది. ఇప్పుడు స్లాట్ 3 విషయానికి వద్దాం. స్లాట్ 3 డిఫరెంట్గా ఉంది. మనకు 2 గంటలే ఉంది, 120 minutes. ఇది వచ్చేసి ప్రత్యేకంగా కొన్ని సబ్జెక్ట్స్ అంటే బేసిక్ ఇంగ్లీష్ కావచ్చు, అర్థమెటికల్ ఎబిలిటీస్ కావచ్చు, రీజనింగ్ కావచ్చు, కరెంట్ అఫైర్స్ కావచ్చు, ఇలాంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి వాటి కోసం స్పెండ్ చేస్తున్న మన షెడ్యూల్లో కూడా అదే విధంగా ఉంటుంది. అయితే స్టార్టింగ్లో మీకు ఇంగ్లీష్ ఇచ్చినాం కదా, ఇంగ్లీష్తో స్టార్ట్ చేస్తారు. ఒకవేళ మీరు ఇంగ్లీష్లో తోపులైతే, ఇంగ్లీష్ 100% వచ్చినట్లయితే అప్పుడు వేరే సబ్జెక్ట్స్ పెట్టుకోవచ్చు. ఈ 120 minutes ఏం చేయాలంటే ఫస్ట్ 15 minutes రివిజన్ 2 అంటే మొన్నటిది, సెకండ్ 25 minutes
రివిజన్ 1 అంటే నిన్నటిది, అంటే నిన్న చదివిన టాపిక్స్. ఆ తర్వాత 5 మినిట్స్ మాత్రమే బ్రేక్, ఓన్లీ 5 మినిట్స్ స్మాల్ బ్రేక్. ఆ తర్వాత 75 మినిట్స్ రీడింగ్ అంటే చదువుకోవడము, అంటే ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్కి సంబంధించి, రీజనింగ్ అర్థమెటిక్ అయితే ప్రాక్టీస్, వాటిని చదవడం ఉండదు, ప్రాక్టీస్ చేయడం ఉంటుంది. అదేవిధంగా ఏవైనా క్లాసులు వినేది ఉంటే వాటికి సంబంధించి క్లాస్ వినడం కానీ, రీడింగ్ కానీ, ప్రాక్టీస్ కానీ చేసుకోవాలి. ఇది థర్డ్ స్లాట్. అంటే ఫస్ట్ సెకండ్ స్లాట్కి ఎక్కువ టైం ఉంది కాబట్టి కొంత కాన్సెప్ట్ డిఫరెంట్గా ఉంది. ఇది 2 అవర్స్ మాత్రమే కాబట్టి ఒకటే బ్రేక్ వస్తుంది. ఈ విధంగా ప్రిపరేషన్ చేస్తుంటారు. నెక్స్ట్ వచ్చేసి స్లాట్ 4 ఉంది కదా లాస్ట్లో మనకు. ఈ స్లాట్ 4 విషయానికి వస్తే స్లాట్ 4 కూడా 2 అవర్స్ ఉంటుంది, 120 మినిట్స్. ఇందులో మీరు చేయాల్సింది 2 పనులు, ఎయిదర్ ఎంసీక్యూస్ ప్రాక్టీస్ ఆర్ నోట్స్ మేకింగ్. అంటే మీరు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయడం కానీ, లేదంటే నోట్స్ రాసుకోవడం కానీ ఏదో ఒకటి చేయండి. నేనైతే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయమని చెప్తా, ఎంసీక్యూస్. అందుకే మీకు ప్లాన్లో కూడా ఎంసీక్యూస్ అని చెప్పేసి రాయడం జరిగింది. దీన్ని 55 + 10 + 55 అని చెప్పేసి రాశాను. 55 నిమిషాలు బిట్స్ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత 10 మినిట్స్ మీరు ఏం చేస్తారంటే బ్రేక్ తీసుకొని మళ్ళీ 55 మినిట్స్ మీరు ప్రాక్టీస్ చేయడం అయితే జరుగుతుంది. ఎంసీక్యూస్ ఏవి చేయాలంటే, మీరు ఆ రోజు ఏ టాపిక్స్ అయితే స్లాట్ 1 స్లాట్ 2లో చేశారో, స్లాట్ 1లో స్లాట్ 2లో 75 మినిట్స్ రీడింగ్ చేస్తారు కదా. ఈ రీడింగ్ చేసినటువంటి 75 మినిట్స్ స్లాట్ 1, అదేవిధంగా స్లాట్ 2 వాటిని రివిజన్ చేయాలి. ఫస్ట్ 55 రివిజన్ కాదు, ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయాలి స్లాట్ 4లో. ఓకే, 55 మినిట్స్ ఏం చేస్తారంటే స్లాట్ 1కి సంబంధించినటువంటి టాపిక్స్, ఇండియన్ హిస్టరీ ఉంటే ఇండియన్ హిస్టరీ ఆ రోజు ఏం చదువుతారో దానిపైన 55 నిమిషాలు, కనీసం ఒక 50 ఎన్ని దొరికితే అన్ని బిట్స్ అనేటివి, ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేస్తారు. 10 మినిట్స్ రెస్ట్ తీసుకున్న తర్వాత సెకండ్ స్లాట్లో చదివిన వాటిపైన, పాలిటీ ఉంటే పాలిటీకి సంబంధించి మళ్ళీ 55 నిమిషాలు ఎంసీక్యూస్, ఏ టాపిక్ చదివి ఉంటారో ఆ రోజు దానికి సంబంధించి ప్రాక్టీస్ చేస్తారు. దీని ద్వారా మీకు ఎంసీక్యూస్ ప్రాక్టీస్ కూడా అయిపోతుంది. ప్రీవియస్ క్వశ్చన్స్, మోడల్ క్వశ్చన్స్ అంటే రీడింగ్ అయిపోతుంది, రివిజన్ అయిపోతుంది, సెకండ్ రివిజన్ అయిపోతుంది, వీక్లీ ఒకసారి థర్డ్ రివిజన్ అయిపోతుంది, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ అయిపోతుంది. పర్ఫెక్ట్ ప్లాన్. మీరు నోట్స్ కూడా రాసుకోవచ్చు మధ్య మధ్యలో అవసరమైనవి. ఇన్ని రకాల అడ్వాంటేజెస్ అనేవి మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ ప్లాన్ ద్వారా. ఓకే, సో ఇంతసేపు చెప్పింది ఇప్పుడు ఒకసారి షెడ్యూల్ చూస్తూ చేసుకుందాము. సో ఇక్కడ మీరు ఫస్ట్ డే అంటే మార్చి 1 రోజు మీరు ఏం చేస్తారంటే రీడ్ ద సిలబస్. మీరు ఈరోజు యాక్చువల్లీ ఈ వీడియో అప్లోడ్ చేసే వరకు ఈరోజు మొత్తం అయిపోయింది. సిలబస్ చదవమని చెప్పేసి టెలిగ్రామ్ గ్రూప్లో ఆల్రెడీ చెప్పిన. లేదంటే మీరు రేపైనా సరే ఈ వీడియో ఎప్పుడు చూస్తే అప్పుడు మీరు ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్ అంటే గ్రూప్ 2 అయితే గ్రూప్ 2, గ్రూప్ 3 అయితే గ్రూప్ 3 మొత్తం సిలబస్ని ఒకసారి 2 సార్లు పర్ఫెక్ట్గా చదివే ప్రయత్నం చేయండి. సో డే 1 వచ్చేసి రీడ్ ద సిలబస్ అని చెప్పేసి పెట్టిన, సిలబస్ కోసము, సిలబస్ తెలియాలి అందుకోసము. సెకండ్ డే వచ్చేసి స్లాట్ 1లో 4 అవర్స్ ఏం చేస్తారంటే ఇండియన్ హిస్టరీ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్ మీన్స్ రీసెంట్గా జరిగిన గ్రూప్ 2, రీసెంట్గా జరిగిన గ్రూప్ 3, అదేవిధంగా గత రెండు సంవత్సరాల్లో జరిగిన ఎస్ఐ, కానిస్టేబుల్, ఇతర అన్ని రకాల పోటీ పరీక్షలు, అవసరమైనప్పుడు ఏపీపీఎస్సీకి సంబంధించినవి, యూపీఎస్సీకి సంబంధించినటువంటివి, ఇండియన్ హిస్టరీకి సంబంధించిన లేటెస్ట్ అంటే గత 2-3 సంవత్సరాల నుంచి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు ఒకసారి చూడండి. చూడడము అని అంటే ప్రశ్నను చదవండి అంతే. మీకు ఆన్సర్ రావచ్చు, రాకపోవచ్చు, మీరు ఆన్సర్ గుర్తించాల్సిన పని లేదు. క్వశ్చన్ని చదవండి. ఏం క్వశ్చన్ అడుగుతున్నారు, ఏ టాపిక్ నుంచి అడుగుతున్నారు, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, మోడల్ ఎలా ఉంది, డెప్త్ ఎలా ఉంది, ఇది అర్థమవుతుంది. అన్నిటికంటే ముఖ్యమైన అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ని చూడడం వల్ల ఒరిజినల్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మీకు తెలుస్తుంది. మీరు కోచింగ్ సెంటర్లలో టెస్ట్ సిరీస్లు రాసినప్పుడు అక్కడ వాళ్ళు ఇచ్చే క్వశ్చన్స్ వాళ్ళు పేరు కోసము, అంటే మా ఇన్స్టిట్యూట్లో డెప్త్గా ఇస్తున్నాము, మా ఇన్స్టిట్యూట్లో చాలా క్వాలిటీ ఇస్తున్నాము అని చెప్పేసి పేరు, బిజినెస్ జరగడం కోసము డెప్త్ క్వశ్చన్స్ ఇస్తారు, అర్థం కాని క్వశ్చన్స్ ఇస్తారు. 100 క్వశ్చన్స్ ఉంటే 150 క్వశ్చన్స్ ఉంటే 150 డిఫికల్ట్ ఇస్తారు. కానీ ఒరిజినల్ ఎగ్జామినేషన్లో అలా ఉండదు. ఈజీ క్వశ్చన్స్, బేసిక్స్ ఉంటాయి, మోడరేట్ క్వశ్చన్స్ ఉంటాయి, డిఫికల్ట్ క్వశ్చన్స్ ఉంటాయి, అన్నీ మిక్సప్ అయి ఉంటాయి, బేసిక్స్ ఖచ్చితంగా ఉంటాయి. అలాంటివి తెలియాలనుకుంటే మాత్రము మీరు ప్రీవియస్ క్వశ్చన్స్ అయితే చూడాలి, సబ్జెక్ట్ వైజ్గా చూడండి. ఫస్ట్ ఇండియన్ హిస్టరీ అట్లీస్ట్ మీరు రీసెంట్గా గ్రూప్ 3, గ్రూప్ 2, గ్రూప్ 1 ప్రిలిమ్స్, గ్రూప్ 4 ఇలాంటి ఎగ్జామ్స్ రాశారు కదా. సో అందులో అదేవిధంగా ఎస్ఐ, కానిస్టేబుల్ క్వశ్చన్ పేపర్స్, సో ఇవన్నీ తీసుకుంటే ఇండియన్ హిస్టరీ క్వశ్చన్స్ ఎట్లా అడుగుతున్నారు అనేది తెలుస్తుంది. సో ఈ 4 గంటల్లో మీరు కనీసం 100-200 క్వశ్చన్స్ మీరు కనుక 150-200 క్వశ్చన్స్ అనాలిసిస్ చేస్తే ప్యాటర్న్ అర్థమవుతుంది, మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. నెక్స్ట్ చదివేటప్పుడు ఏరియాస్, ఎలాంటి ఏరియాస్ని స్ట్రెస్ చేయాలో తెలుస్తుంది. ఓకే, వేటిని ఫోకస్ చేయాలో తెలుస్తుంది. అదేవిధంగా సెకండ్ స్లాట్లో ఇండియన్ కాన్స్టిట్యూషన్ పాలిటీ, తర్వాత ఇండియన్ హిస్టరీ అండ్ మూమెంట్, తెలంగాణ హిస్టరీ అండ్ మూమెంట్. ఇది 2 అవర్సే కాబట్టి నెక్స్ట్ స్లాట్ కూడా దీనికే ఇచ్చాను, తెలంగాణ మూమెంట్ హిస్టరీ. ఈ విధంగా డే 2, డే 3, డే 4, డే 5,
డే 6 వరకు ఈ 2, 3, 4, 5, 6 ఈ 5 రోజుల పాటు మీరు చేయాల్సింది ప్రీవియస్ క్వశ్చన్స్ అనాలిసిస్ మాత్రమే. ఓకే, సో మీరు ఎంత ప్రిపరేషన్ మంచిగా చేసినా, ఎంత పర్ఫెక్ట్ అయినా కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ ప్యాటర్న్స్ అర్థం చేసుకోకపోతే ఎగ్జామినేషన్లో మనం బోల్తా కొడతాం. అందుకే మీరు గతంలో ఏం చదివారు, ఎలా చదివారు, ఎక్కడున్నారో అవన్నీ కూడా పక్కన పెట్టేసి ఈ 4-5 రోజులు అంటే సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే ఈ షెడ్యూల్లో ఎలా అయితే ఇచ్చానో ఈ 5 డేస్ మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని చూడండి. సబ్జెక్ట్ వైజ్గా మీరు క్వశ్చన్స్ని అర్థం చేసుకోండి. ఆన్సర్స్ గుర్తించాల్సిన పని లేదు. ఆన్సర్స్ రావచ్చు, రాకపోవచ్చు, క్వశ్చన్ తెలిస్తే చాలు. ఓకే, క్వశ్చన్ అర్థమైతే చాలు. ఓకే, మరి ఎక్కడ దొరుకుతాయి అవన్నీ అని అంటే మీరు రీసెంట్గా చాలా ఎగ్జామ్స్ రాసి ఉంటే మీ క్వశ్చన్ పేపర్సే ఉంటాయి కదా, వాటిని చూసుకోవచ్చు. లేదంటే మార్కెట్లో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ కలిపి అనేక రకాల పబ్లికేషన్స్ వాళ్ళు బుక్స్ రూపంలో తీసుకొస్తున్నారు. 2-3 రకాల బుక్స్ కనబడ్డాయి మార్కెట్లో. సో వాటిలో ఏదో ఒకటైనా తీసుకోవచ్చు. లేదు గత 2-3 సంవత్సరాలుగా నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నానంటే మీ దగ్గర క్వశ్చన్ పేపర్స్ ఆల్రెడీ ఉంటాయి కదా, వాటిలో ఒక్కొక్క సబ్జెక్ట్ వైజ్గా మీరు ఇక్కడ షెడ్యూల్ ప్రకారం నేను ఏ స్లాట్లో ఏ సబ్జెక్ట్ అయితే ఇచ్చానో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని అనాలిసిస్ చేయండి. ఆ తర్వాత 7th డే ఏదైతే ఉందో 7th డే మేక్ సోర్సెస్ అవైలబుల్. మీరు చదవడం కోసం కావాల్సిన సోర్సెస్ అంటే కోర్సెస్ అయితే కోర్సెస్ క్లాసెస్, బుక్స్ అయితే బుక్స్, మెటీరియల్ అయితే మెటీరియల్, ఆన్లైన్ కోచింగ్ అయితే ఆన్లైన్ కోచింగు, ఏ విధమైన సోర్స్ కావాలనుకుంటే ఆ విధమైన సోర్స్ని అవైలబుల్గా పెట్టుకోండి. అంటే మనకు హిస్టరీకి ఏ బుక్ కావాలి, పాలిటీకి ఏది కావాలి, ఇంగ్లీష్కి ఏది కావాలి, బుక్ తీసుకోవాలా లేదంటే క్లాసెస్ వినాలా, లేదంటే ఎన్ని బుక్స్ తీసుకోవాలి, ఇవన్నీ డిసిజన్ తీసుకొని మేక్ సోర్సెస్ అవైలబుల్. అయితే అన్ని రకాల సబ్జెక్ట్స్కి ఒకటేసారి కొనాల్సిన అవసరం లేదు. మీరు స్టార్టింగ్లో ఏదైతే ఉందో మన ప్యాటర్న్, మనకి ఇక్కడ ఇచ్చినటువంటి టైం షెడ్యూల్ ఏదైతే ఉందో, ప్రిపరేషన్ ప్లాన్ ఏదైతే ఉందో, అందులో ఫస్ట్ ఏ సబ్జెక్ట్ పెట్టినాను, ఇండియన్ హిస్టరీ ఉంది, పాలిటీ ఉంది, తర్వాత బేసిక్ ఇంగ్లీష్ ఉంది. వీటికి సంబంధించిన సోర్సెస్ ముందు రెడీ చేసుకోండి. ఇవి ఎండింగ్కి వచ్చే నాటికి ఇవి చివరికి వస్తుంటాయి కదా, కంప్లీట్ కావడానికి ఈ స్లాట్స్ ఫ్రీ అవుతాయి కదా అప్పుడు నెక్స్ట్ ఏవైతే ఉంటాయో వాటి సోర్సెస్ అనేవి మీరు వెతుక్కోవచ్చు. కాబట్టి ఇక్కడ సోర్సెస్, ఇక్కడ MCQs కోసం కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కోసం కూడా సోర్సెస్ అనేవి రెడీ చేసుకోండి. ఇక్కడ సింధు లోయ నాగరికత అంటే ఇది ఇండియన్ హిస్టరీ, భారత రాజ్యాంగం చారిత్రక నేపథ్యం అంటే ఇది పాలిటీ. ఓకే, సో ఇక ఇంగ్లీష్ అంటే బేసిక్ ఇంగ్లీష్, ఇక్కడ ఇవి స్టార్ట్ అవుతున్నాయి. సో నేనేం చెప్తానంటే సింధు లోయ ఇండియన్ హిస్టరీ మీరు చదవాలనుకుంటే బెస్ట్ సోర్స్ తెలుగు అకాడమీ బుక్స్ అనుకోవచ్చు. తెలుగు అకాడమీ బుక్స్ తెలుగులో ఉన్నాయి, ఇంగ్లీష్లో ఉన్నాయి. లేదంటే ఏదైనా ప్రైవేట్ పబ్లికేషన్స్ కావచ్చు. ఇక మన బౌన్స్ బ్యాక్ ఛానల్లో ఆల్రెడీ కోచింగ్ తీసుకున్న వాళ్ళు, ఇంతకుముందే గ్రూప్ 2, గ్రూప్ 3 కోర్సులు, టార్గెట్ 1000 కోర్సులు, ఇతర హిస్టరీ కోర్సులు తీసుకున్న వాళ్ళైతే మన నోట్స్ 100% సరిపోతుంది. ఏవైనా మిస్ అయినవి అనిపించినా కూడా నేను యాడ్ చేస్తా. సో మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. అవర్ నోట్స్, ఇండియన్ హిస్టరీ నోట్స్ చాలా డెప్త్గానే ఉంది. ఓకే, సో మన నోట్స్ ఒక్కటైనా పర్ఫెక్ట్గా చదువుకోవచ్చు. అలాగే భారత రాజ్యాంగం పాలిటీ నోట్స్ కూడా నేను ఇవ్వడం జరిగింది. మీరు ఆల్రెడీ కోర్సెస్ తీసుకున్న వాళ్ళైతే వాటినే చదవండి. కొత్తగా తీసుకోవాలనుకున్న వాళ్ళు కూడా మీరు తీసుకోవచ్చు. మన బౌన్స్ బ్యాక్ ఛానల్ యాప్లో ఉన్నాయి. సో యాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తా, అక్కడ నుంచి అయినా తీసుకోవచ్చు. లేదు సార్ మేము ఆల్రెడీ వేరే బుక్స్ ఉన్నాయి మా దగ్గర అంటే అవే చదువుకోండి. సోర్స్ ఏదైనా కావచ్చు, నేను ఇది చదవాలి అది చదవాలని చెప్పను, కానీ చదివేదేదో పర్ఫెక్ట్గా చదవండి అని మాత్రం చెప్తా. ఇక బేసిక్ ఇంగ్లీష్ విషయానికి వస్తే చాలామందికి ఆల్రెడీ చెప్పిన ఈ మంత్లో కోర్స్ స్టార్ట్ అవుతుంది బేసిక్ ఇంగ్లీష్ మన బౌన్స్ బ్యాక్ ఛానల్లో యాప్లో. సో రేపు కానీ ఎల్లుండి కానీ కోర్స్ అనౌన్స్మెంట్ అయితే జరుగుతుంది. సో 2 months కోర్స్ అయితే ఉంటుంది. సో మీకు ఇక్కడ 8th డే నుంచి మీకు బేసిక్ ఇంగ్లీష్ చదవాల్సి ఉంటుంది. కానీ ఈ 2nd లేదా 3rd డే నుంచి మనకు కోర్స్ అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి 4-5 days ముందుగానే నేను క్లాసెస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది ప్రతి టాపిక్. మీరు ఎవరైనా మన కోర్సెస్ తీసుకున్న వాళ్ళు మన కోర్సెస్, నేను ఇచ్చేటువంటి ఎగ్జాంపుల్స్, నేను ఇచ్చేటువంటి డిక్టేషను, సో వాటినే మీరు పర్ఫెక్ట్ చేయండి. లేదు అంటే మీరు ఏవైనా ప్రైవేట్ పబ్లికేషన్స్ బుక్స్ ఏవైనా తీసుకోవచ్చు ఇంగ్లీష్కి. ఇలా చేస్తూ పోతుంటే నెక్స్ట్ ఈ స్లాట్స్లో ఈ సబ్జెక్ట్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏ వస్తే ఆ సబ్జెక్ట్స్ని మీరు సోర్సెస్ అనేవి రెడీ చేసుకోవచ్చు. అందుకే 7th డే అనేది మీకు ప్రత్యేకంగా మేక్ సోర్సెస్ అవైలబుల్ అని పెట్టడం జరిగింది. మేక్ సోర్సెస్ అవైలబుల్ 7th డే. ఇక 8th డే రోజు స్టార్ట్ అవుతుంది అసలైన కథ చదవడం. ఫస్ట్ స్లాట్ సింధు లోయ నాగరికత, ఓకే, చదువుతారు. 2nd స్లాట్ భారత రాజ్యాంగం చదువుతారు, మధ్యలో బ్రేక్ ఇస్తూ చదువుతారు. ఇంగ్లీష్ నేను చెప్పే క్లాసెస్ కానీ నేను ఇచ్చేటువంటి మెటీరియల్ కానీ చదువుతారు. లేదంటే మీ దగ్గర ఉన్నటువంటి బుక్స్ కానీ ఏవైనా చదువుతారు. తర్వాత 4th స్లాట్, ఈ ఫస్ట్ స్లాట్లో 2nd స్లాట్లో చేసినటువంటి ఉన్నాయి కదా, ఇండస్ వ్యాలీ సివిలైజేషను, భారత రాజ్యాంగ చారిత్రక నేపథ్యం, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అంటే 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ఏదైతే ఉంటుందో ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ నుంచి 1947 భారత ప్రభుత్వ భారత స్వాతంత్ర చట్టం ఇండియాస్ ఇండిపెండెన్స్ యాక్ట్ వరకు
అన్నీ చదువుకుంటారు. ఓకే. సో వాటిపైన మీరు ఎంసీక్యూస్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తారు. ఫస్ట్ డే ఇలా అవుతుంది. సెకండ్ డే వచ్చిన తర్వాత, ఫస్ట్ డే మీన్స్ ఇక్కడ 8th డే మన ప్రిపరేషన్లో చదవడము ఫస్ట్ డే స్టార్ట్ అవుతుంది. అంతకుముందు ఇవన్నీ కూడా మనము బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తాం, అంటే అన్నీ రెడీ చేసుకుంటాం, అవగాహన తెచ్చుకుంటాం. ఆ తర్వాత ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ 9th డే రోజు వేద నాగరికత ఆర్యులు అని చెప్పేసి అన్నాం కదా. ఆ రోజు ఏం చేస్తారంటే ఫస్ట్ 45-50 మినిట్స్ సింధులోయ నాగరికత రివిజన్ చేస్తారు. దాన్నే మనము ఫస్ట్ రివిజన్ అని చెప్పేసి అనుకుంటున్నాం. ఓకే. మీరు 9th డేలో ఉన్నప్పుడు వేద నాగరికత చదివే ముందు 45-50 మినిట్స్ సింధులోయ నాగరికత రివిజన్ చేసి అప్పుడు ఈ టాపిక్ వస్తారు. అదేవిధంగా సెకండ్ స్లాట్ కూడా అంతే. రాజ్యాంగ రచన, రాజ్యాంగ పరిషత్తు, కమిటీలు, అంటే మనకు డ్రాఫ్టింగ్ కమిటీ, అదర్ కమిటీస్ ఉన్నాయి కదా, ఆ కమిటీసు, కేంద్ర క్యాబినెట్ 1946-47 ఇవన్నీ చదివే కంటే ముందు ఆ రోజు స్లాట్లో ఇచ్చినటువంటివి ఇవి. కానీ 45 మినిట్స్ అంతకు ముందు రోజు చదివినటువంటివి రివిజన్ చేసి తర్వాత ఈ స్లాట్లో స్టార్ట్ చేస్తారు. తర్వాత పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని చెప్పేసి అన్నాను కదా ఇంగ్లీష్లో, భాషా భాగాలు, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏముంటాయి, నౌన్ అంటే ఏంటి, ప్రొనౌన్ అంటే ఏంటి, అదేవిధంగా వర్బ్ అంటే ఏంటి, అడ్జెక్టివ్ అంటే ఏంటి, ఇలాంటివన్నీ ఉంటాయి. అవన్నీ ఆ రోజు నేను క్లాసెస్ చెప్తా, లేదంటే మీరు బుక్స్ అయితే బుక్స్ చదువుకుంటారు. అంతకంటే ముందు ఒక 15-20 మినిట్స్ ముందు రోజు చెప్పినటువంటి టాపిక్స్ రివిజన్ చేసుకుంటారు. తర్వాత ఎంసీక్యూస్ అనేటివి ఫస్ట్ స్లాట్ సెకండ్ స్లాట్ సంబంధించి ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేస్తారు. ఇక థర్డ్ డే అంటే ఈ ప్రిపరేషన్లో థర్డ్ డే, ఓవరాల్గా మన ప్లాన్లో 10th డే. ఆ రోజు బౌద్ధ జైన మతాలు అని చెప్పేసి అన్నాం కదా ఫస్ట్ స్లాట్లో. ఆ బౌద్ధ జైన మతాలు స్టార్ట్ చేసే కంటే ముందు 25 మినిట్స్ సింధులోయ నాగరికత సెకండ్ రివిజన్. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్, సెకండ్ రివిజన్ చేస్తారు. ఫస్ట్ రోజు చదివారు, తర్వాత రోజు రివిజన్ చేశారు, మళ్ళీ ఒకరోజు మళ్ళీ సెకండ్ రివిజన్ చేస్తున్నారు. తర్వాత వేద నాగరికత ఇవన్నీ 45 మినిట్స్ రివిజన్ చేస్తారు. ఇది ఫస్ట్ రివిజన్ అవుతుంది. ఓకే. ఇది మొన్నటిది, ఇది నిన్నటిది, ఇది ఈ రోజుది అవుతుంది. తర్వాత ఈ 2 రివిజన్స్ అయిన తర్వాత బ్రేక్ తీసుకున్న తర్వాత బౌద్ధ జైన మతాల గురించి డెప్త్గా చదువుతారు. సో అర్థమవుతుంది అనుకుంటా. ఈ విధంగా మన కాన్సెప్ట్ ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, ఒకరోజు సింధులోయ నాగరికత మొత్తం చదివారు అంటే 4 గంటలు, ఆ స్లాట్లో 3-4 గంటలు చదివారు. నెక్స్ట్ డే 45 మినిట్స్ రివిజన్ చేసుకున్నారు. ఆ నెక్స్ట్ డే ఇంకో 25 మినిట్స్ రివిజన్ చేసుకున్నారు. అలా అయిన తర్వాత 1 వీక్ అయిన తర్వాత మళ్ళీ థర్డ్ రివిజన్ చేసుకుంటారు. ఇన్నిసార్లు రివిజన్ చేసిన తర్వాత మీరు మర్చిపోతారా అంటే మర్చిపోరు. మొత్తం మన ప్లాన్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ రివిజన్సే ఉంటాయి. కాబట్టి మీరు ఎలాంటి సందర్భంలో, ఎలాంటి కష్టమైన పరిస్థితుల్లో కూడా ఆన్సర్ని తప్పు చేయరు. ఓకే. ఇది మన కాన్సెప్ట్. ఇలా ప్రతి స్లాట్ ఉంటుంది. సో ఈ విధంగా మనం ముందుకెళ్తుంటాము. ఓకే. సో ఇలా అయిన తర్వాత మనకు నెక్స్ట్ ఏంటంటే ఇలా మధ్యలో రివిజన్ డేస్ వస్తాయి. ఇక్కడ చూడండి 15th డే అంటే గుప్త సామ్రాజ్యం వరకు చదివిన తర్వాత హోలీ పండుగ ఉంది. హోలీ పండుగ హాలిడే ఇస్తాను. ఆ రోజు మీరు ఏమైనా చేసుకోవచ్చు, చదవచ్చు, చదవకపోవచ్చు, హాలిడే. తర్వాత రివిజన్ 3 అన్నాం కదా. ఆ రివిజన్ 3లో ఫస్ట్ స్లాట్లో సింధులోయ నాగరికత, అదేవిధంగా వేద నాగరికత ఆర్యులు, బౌద్ధ జైన మతాలు. ఓకే. సో ఇవన్నీ కూడా మౌర్య సామ్రాజ్యము, మౌర్యుల అనంతర కాలము, గుప్తులు, ఇవన్నీ కూడా థర్డ్ రివిజన్ చేస్తారు. పాలిటీ కూడా సేమ్. ఓకే. పాలిటీ కూడా సేమ్, థర్డ్ రివిజన్ చేస్తారు. ఇక్కడ 3వ స్లాట్ కొంత డిఫరెంట్గా ఉంది, దీని ప్రకారం ముందుకెళ్తారు. ఈ విధంగా మీరు ముందుకెళ్ళడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ నెక్స్ట్ 16th డే, 17th, 18th, 19th ఈ విధంగా మార్చ్ 28th 28 మార్చ్ వరకు అయితే ప్రస్తుతం ఇవ్వడం జరిగింది. రిమైనింగ్ పార్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా మీకు షెడ్యూల్ కావాలంటే టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటుంది. టెలిగ్రామ్ గ్రూప్లో షెడ్యూల్ ఉంటుంది. ఇక మీకు కోర్సెస్, సబ్జెక్ట్స్ ఏమైనా కావాలంటే మన బౌన్స్ బ్యాక్ ఛానల్ యాప్లో ఉంటుంది. సో ఆ 2 కూడా మీకు లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాం. అక్కడ నుంచి మీరు టెలిగ్రామ్ గ్రూప్ అయితే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. కోర్సెస్ కావాలనుకుంటే ఆఫర్స్ కూడా పెట్టిన మన బౌన్స్ బ్యాక్ ఛానల్లో గ్రూప్ 2, గ్రూప్ 3 అండ్ ఇండివిజువల్ సబ్జెక్ట్స్ అవన్నీ ఉన్నాయి. సో మీరు చూసి మీకు నచ్చినవి తీసుకోవచ్చు. సో సోర్సెస్ లేదు, మన సోర్సెస్ అవసరం లేదంటే మీ దగ్గర ఉన్న సోర్సెస్ అయినా పర్ఫెక్ట్ చదువుకోవచ్చు. సో ఏదైనా సరే పర్ఫెక్ట్గా చదవండి. ఓకే. సో టాపిక్ కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇది మన కాన్సెప్ట్. ఇప్పుడు చెప్పండి, మీకు ప్లాన్ బాగుందా లేదా, నచ్చిందా లేదా? సో ప్లాన్ నచ్చితే మీకు కావాలనుకుంటే ఇమీడియట్లీ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ ప్లాన్. ఓకే. ప్రిపరేషన్ దీని ప్రకారం ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి. డెఫినెట్లీ మీరు ఈ ప్లాన్ని కనుక 200 రోజులు కనుక చేస్తే 200+14 హాలిడేస్ అంటే సెప్టెంబర్ ఎండ్ వరకు, సెప్టెంబర్ 30 వరకు మీరు చేయగలిగితే అప్పటికే మీరు 99% పర్ఫెక్ట్ అయిపోతారు. మీరు ఎంత డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఎగ్జామ్ రాసినా ఆన్సర్స్ చేస్తారు. ఓకే.
ఆ తర్వాత ఎగ్జామ్స్ డిసెంబర్లో ఉన్నాయనుకుందాం. అప్పుడు మీరేం చేయాలి? టెస్ట్ సిరీస్లు రాసుకోవడము, చిన్న చిన్న మిస్టేక్స్ని సరిదిద్దుకోవడము, ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేసుకోవడము, మర్చిపోయిన టాపిక్స్ని రివిజన్ చేసుకోవడము, ఇట్లాంటివి చేస్తారు. సో అప్పుడు మీకు బర్డెన్ ఉండదు. ఎగ్జామ్స్ ముందర మీకు ఎలాంటి గొడవలు ఉన్నా, లేదంటే సోషల్ మీడియాలో వచ్చే డిస్టర్బెన్సెస్ అయినా, ఏవైనా స్ట్రైక్లు అయినా, ఏవైనా అంటే రీసెంట్గా ఎక్కువ జరుగుతున్నాయి కదా, కోర్టు కేసులైనా, ఏవైనా సరే ప్రిపరేషన్ వైజ్గా మాత్రం మీరు సేఫ్ జోన్లో ఉంటారు. ప్రిపరేషన్ వైజ్గా ఎలాంటి టెన్షన్ లేకుండా ఉంటారు. ఓకే, వీడియో లెంత్ ఎక్కువ అయింది, ఓపికగా చూశారు. మన కాన్సెప్ట్ చాలా పెద్దది, చాలా గొప్పది, అందుకే ఇంత ఓపిక పెట్టాల్సి వచ్చింది నేను, అదేవిధంగా మీరు కూడా. ఓకే, సో ఫ్రెండ్స్, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయని బెంగవద్దు, ఎప్పుడు వస్తాయి అనేది ముందు ఆలోచించకండి. నోటిఫికేషన్స్ వచ్చే నాటికి మీరు పర్ఫెక్ట్ అయితే ఆ తర్వాత అప్పుడు ఆలోచిద్దాం. ఓకే, నోటిఫికేషన్స్ అయితే వస్తాయి కాస్త అటు ఇటుగా, కానీ అంత లోపల ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకోవాలి. ఓకే, సో ఖచ్చితంగా వీడియో నచ్చింటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తూనే ఉండండి బౌన్స్ బ్యాక్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.